अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज ज़िले के रामायणपेट मंडल से ताल्लुक़ रखने वाली ख़बर पर एक नज़र। नाज़रीन, गुज़िश्ता कई दिनों से ज़िले के रामायणपेट में रामायणपेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए कई दिनों से धरना दिया जा रहा है। आज इसी धरना प्रोग्राम में कांग्रेस पार्टी के टीपीसीसी मेंबर मिस्टर एम बालकृष्ण के अलावा कांग्रेस के अहम शख्सियात ने शिरकत की। इस मौके पर टीपीसीसी मेंबर मिस्टर एम बालकृष्ण ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि हुकूमत ने साबिक़ में इस बात का वादा किया था कि ज़रूर रामायणपेट को रेवेन्यू डिवीज़न का दर्जा दिया जाएगा, ताहम इतने दिन गुजर जाने के बावजूद भी हुकूमत अपने वादे से इन्हिराफ कर रही है। लिहाजा हमारा मुतालिबा यह है कि फिलफौर रामायणपेट को रेवेन्यू डिवीज़न का दर्जा दिया जाए। इस मौके पर उनके हमराह कांग्रेस पार्टी के टीपीसीसी मेंबर मिस्टर सुप्रभात राव के अलावा कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। తెలంగాణ ఏర్పడడం తర్వాత జిల్లాలతో పాటు మండలాలు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో భాగంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి తొలిదశ ఉద్యమం చాలా ఉధృతంగా 180 రోజులు ఉద్యమం జరిగింది। ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మిగతా పార్టీలు అనుకోండి, జేఏసీ అనుకోండి, ఎంతోమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది। 180 రోజుల తర్వాత దీక్షను మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు కొత్తగా ప్రకటించే దాంట్లో రామాయంపేట ముందుంటుందని చెప్పేసి హామీ ఇచ్చి తొలిదశ ఉద్యమాన్ని నిర్మింపజేసేది। ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఊసేలేదు। అయ్యా హరీష్ రావు గారు, ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మీరు రెవెన్యూ డివిజన్ విషయాన్ని కనీసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిరా అని చెప్పేసి మాకు డౌట్ వస్తుంది। ఎందుకంటే అబద్ధాలు టీఆర్ఎస్ పార్టీలకు పెట్టినిళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే పుట్టింది, అబద్ధం అనేది పుట్టింది అంటే వాళ్ళ ఇంట్లోనే పుట్టింది టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో। ఎందుకంటే ఏది చెప్తే అది అబద్ధమే। మాట ఇచ్చి మర్చిన హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి, లేదంటే ఇంకా ఉధృతంగా బంద్లు అట్లాంటివి కూడా చేసి మొన్ననే రీసెంట్లీ జేఏసీ తరఫున బంద్ చేయడం కూడా జరిగింది, ఇంకా ఉధృతంగా చేసాము। మీరు పర్యటనకు వస్తే కనీసం గల్లీలో కానీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం। వెంటనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించినాకనే మీరు వచ్చే ముఖం పెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేను హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ నెలలో 33 జిల్లాలను, దాదాపు 40 రెవెన్యూ డివిజన్లను, దాదాపు 66 మండలాలను ప్రకటించడం జరిగింది। అప్పుడే రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని, గతంలో తాలూకా ఉండే నియోజకవర్గ కేంద్రంగా ఉండే అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన చారిత్రాత్మక ప్రాంతం కాబట్టి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ రోజు మొట్టమొదట నేను ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది సెప్టెంబర్లో। తర్వాత పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక బీఆర్ఎస్ మినహా అప్పుడు ఉన్న టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలు అన్ని బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, సంఘటిత వ్యాపార సంస్థలు సంఘటితంగా 185 రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేయడం జరిగింది। దాన్ని హోలీ పండుగ రోజు హరీష్ రావు గారు కుట్రబన్ని నేను మా ఇంటికి వచ్చినట్టయితే, మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చినట్టయితే నేను మీతో స్పష్టంగా మాట్లాడి మీ దీక్ష విరమింపజేస్తాను, ఎక్కడ రెవెన్యూ డివిజన్ ఇచ్చినా రామాయంపేటను మొట్టమొదటి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తానని చెప్పి పత్రికా సోదరుల సమక్షంలోనే హరీష్ రావు గారు తన ఇంటి వద్ద ప్రకటించడం జరిగింది। ఆయన మాటను, స్థానిక శాసనసభ్యురాలి మాటను గౌరవించి ఆ రోజు రామాయంపేట పట్టణ పౌరులందరం, ఈ రెవెన్యూ డివిజన్ వచ్చే మండలాల ప్రజలందరము వాళ్ళని గౌరవించి ఆ రోజు దీక్షలు విరమించడం జరిగింది। కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు వాళ్ళు
తర్వాత 2 జిల్లాలను ప్రకటించడం జరిగింది, దాదాపు 6 రెవెన్యూ డివిజన్లను ప్రకటించడం జరిగింది, 14-15 మండలాలను మొన్నటికి మొన్న 2 మండలాలను ప్రకటించడం జరిగింది. కానీ రామాయంపేట ఊసే లేదు. అసలు హరీష్ రావు గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు స్పష్టంగా ఈ ప్రాంతంపై కుట్ర పన్ని మెదక్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగకూడదు, మెదక్ ఇట్లనే వెనుకబడి ఉంటే మా పార్టీ శాశ్వతంగా గెలుస్తూనే ఉంటుంది, ఈ ఇక్కడ ప్రజల అమాయకులు గొర్రెలాగా మాకు ఓట్లేస్తారని వాళ్ళు కలలు కట్టున్నారు. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది, ఈ ప్రాంత ప్రజలు తిప్పికొడతారు. రాబోయే రోజుల్లో రామాయంపేట రెవెన్యూ డివిజన్గా చేగుంట, శంకరాంపేట, నిజాంపేట, నార్సింగి, రామాయంపేట 5 మండలాలు కలిపి గతంలో మా ప్రాంతంలోని మా నియోజకవర్గ పరిధిలోని మండలాలే కాబట్టి ఖచ్చితంగా ఈ 5 మండలాలను కలిపి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా తక్షణమే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీతో పాటు జేఏసీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇదే నెలలో మే నెలలో ముఖ్యమంత్రి గారు మెదక్లోని కలెక్టర్ భవనాలను, ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలను ప్రారంభించడానికి వస్తున్నాడని తెలిసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చే లోపట్నే స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ, జిల్లా మంత్రి హరీష్ రావు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అంత లోపటనే రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటన చేస్తే వాళ్లకు స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి గారికి ఈ పట్టణం నుంచి ప్రతి పౌరుడు వెళ్ళి వాళ్ళ కృతజ్ఞత తెలుపుతాం. లేనట్టయితే వాళ్ళ సమావేశంలోనే వాళ్ళు ఎక్కడైతే మెదక్లో మన కలెక్టరేట్ సమావేశం పెడుతురో ప్రారంభోత్సవానికి అక్కడనే ప్రతిఘటిస్తాం. ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ పైనే ప్రకటన చేసే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రామాయంపేట ఆ రోజు డివిజన్ ప్రకటించకుంటే ఆ రోజే రామాయంపేట బంద్ కూడా పిలిపించి అక్కడి ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఇక్కడ నిజామాబాద్ పోయే వరకు కూడా రామాయంపేట అనేదానికి ఒక పేరు ఉంటుండే. ఇంతకుముందు రామాయంపేట ఒక తాలూకా సైడ్ రామాయంపేట, చేగుంట, శంకరంపేట, వెల్దుర్తి ప్లేస్ కోల్చారం ఇక్కడ ఒక తాలూకా స్థాయి ఉండే, దీనికి ఒక గుర్తింపు ఉండే. ఇక్కడ రామాయంపేట మేము ఇక్కడ 98, 99 ఇక్కడ ఇంటర్మీడియట్ చేసినప్పుడు ఇక్కడ రామాయంపేట కూడా ఒక బస్ స్టాండ్ కూడా నూతనంగా ఏర్పాటు చేయడం బస్ డిపో, అది కూడా రద్దు అయిపోయింది. మరి ఇక్కడ రామాయంపేట ఒక డిగ్రీ కాలేజ్, ఒక డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ లేదు. ఇక్కడ ఒక జేడీ ఆఫీస్ ఉండే, అక్కడ ఎత్తేస్తారు. ఇక్కడ ఉంటే దుబ్బాకాల మనకు తెలియకుండే లేకుండే అక్కడ దుబ్బాకాల బస్సు డిపో అయింది. మరి ఇక్కడ రామాయంపేట ఇక్కడ మెదక్ నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు మొదటగా రామాయంపేట నియోజకవర్గం గెలిచిన తర్వాత ఒక జడ్పీటీసీ గెలిచింది, తర్వాత మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆమె గెలిచినప్పటి నుంచి ఇక్కడ మనకు శని చుట్టుకున్నది. ఇక్కడ రామాయంపేటకు కాన్స్టిట్యూన్సీ పోయింది, మెదక్ పోయింది. మరి ఇక్కడ మనకు ఏ పనులు జరుగుతలేవు. కాబట్టి ఇక్కడ ఉన్న హరీష్ రావు మన ఉమ్మడి జిల్లాను పట్టి పీడిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేసినా ఎక్కడైనా ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఒక మాట ఇస్తాడు. ఆయన డబుల్ షూటర్, ట్రిపుల్ షూటర్ అని ఒక పేరు పెట్టుకొని ఎక్కడ వచ్చినా కానీ ఆయన ఒక ఆర్థిక మంత్రి కాదు, ఒక అబద్ధాల మంత్రి. ఆయన బిరుదు ఇచ్చిన వాళ్ళ మామ కేసీఆర్ గారు, ఆయన ఆర్థిక మంత్రి కాదు. ఎందుకంటే ఆయన అబద్ధాల మంత్రి. ఎక్కడ పోయినా హామీ ఇచ్చడం తప్ప పని చేయడం కుదరదు ఆయనకు. కాబట్టి మేము ఇక్కడ ఈ రెవెన్యూ డివిజన్ కొరకు నిజాంపేట, రామాయంపేట ప్లస్ శంకరంపేట, చేగుంట, నార్సింగ్ మండలాల నుంచి ఇక్కడ మేము ఈ దీక్ష ఏర్పాటు చేసినట్టు మరి అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారు, మరి ఇక్కడ మేడం బాలకృష్ణ అన్న గారు, సుప్రభాత్ అన్న గారు, మరి నార్సింగ్ జేఏసీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యే వరకు మా పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున, జేఏసీ తరఫున మేము ఇక్కడ రామాయంపేట ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ఏ ఊరు తిరిగినా, ఎక్కడ గ్రామాన్ని తిరిగినా, ఈ మా శంకరంపేట మండలం ఎక్కడ వచ్చినా ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పడేదాకా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం.